మద్యం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండనివ్వను, ఎక్కడ మద్యపానం అనేది ఉండదు, మద్యపాన నిషేధంతో వెళ్తాను అని చెప్పాడంటే ఓహో రాష్ట్రం నిజంగా బాగుపడిపోతుందేమో అనుకుని అందరూ ఓట్లు వేసేసారు. వేసిన తర్వాత జరిగిందేంటి? అకార్డింగ్ టు రాజ్ కసిరెడ్డి చెప్పిన దాని ప్రకారం మనం చూసుకుంటే కనుక మద్యం ప్రైవేటీకరణ చేస్తే దాంట్లో చాలా కల్తీలు జరుగుతాయి, ప్రజలు నష్టపోతారన్న ఉద్దేశంతో గవర్నమెంటే మద్యపానం విడతల వారీగా నిషేధించుకుంటూ వస్తుంది. ఈ పర్టికులర్ ప్రక్రియలో మనం అబ్జర్వ్ చేస్తే కిక్ బ్యాక్ సిస్టమ్, వేరే డిస్టిలరీస్, ప్రైవేట్ డిస్టిలరీస్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోల్పోకుండా ఉండాలంటే ముడుపులు తీసుకుని ఆ ముడుపుల్ని క్లాసిఫైడ్గా క్యాష్ కొరియర్స్, క్యాష్ ఆర్గనైజర్ సిస్టంలో 7 లేయర్ల సిస్టంలో డబ్బుల్ని తీసుకెళ్ళిపోయి అందజేయాలి. ఎవరెవరికి అందజేశారు డబ్బులు అని చెప్పి రాజ్ కసిరెడ్డి చెప్పారు? బాగా గుర్తుంచుకోండి. కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి టు జగన్మోహన్ రెడ్డి, దాని తర్వాత గోవిందప్ప బాలాజీ ఎవరు? భారతీ సిమెంట్స్ డైరెక్టర్. వీళ్ళిద్దరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడో ఒకటి లింక్ అయిన పర్సన్సే. ముడుపులు స్కామ్ ఇలా చేయాలి, పార్టీకి ఫండ్ కావాలి, మద్యపాన నిషేధం అని చెప్పాం కాబట్టి జనాలు నమ్ముతూ ఉంటారు, దీని వెనక మళ్ళీ గుట్టుచాటుగా ఇలా చేయాలని చెప్పిన పెద్ద ప్రణాళిక, ఒక బోగస్ ఆంధ్రప్రదేశ్లో. ఈ లిక్కర్ స్కామ్ పోని రాష్ట్ర ఖజానాకు డెంట్ కొట్టి వదిలేసిందంటే లేదు, 100%కి పైగా, అంటే ఇట్స్ అ ష్యూర్ షాట్ 100% విక్టరీ ఫర్ హిమ్ ఇన్ స్పాయిలింగ్ పీపుల్స్ హెల్త్. న్యూరలాజికల్ డిసార్డర్స్, లివర్ ఇష్యూస్ చాలా గణనీయంగా పెరిగిపోయినాయి 2019 నుంచి 2024 వరకు ఈ గొప్ప మనిషి టెన్యూర్లో. ఈ నేర్చిన ప్రణాళిక ప్రాణ నష్టానికి, ఆర్థిక నష్టానికి, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవటానికి చాలా రకాలుగా రూట్స్ లాగా వెళ్ళింది. ఆ విషయంలో మనం వెళ్తే కనుక లిక్కర్ కుంభకోణంలో ఏదైతే ఉందో కిక్ బ్యాక్స్ వరకే మాట్లాడుతున్నారండి, కుంభకోణంకి వెళ్ళలేదు. ఇంకా ముడుపుల విషయంలోకి వచ్చినప్పుడు ఎవరెవరి దగ్గర ముడుపులు వెళ్ళినప్పుడు ఈ గోవిందప్ప బాలాజీ వీళ్ళందరూ హైకోర్టులు, సుప్రీంకోర్టులు, యాంటిసిపేటరీ బెయిల్లు మొత్తం మూవ్ చేస్తారు. అండ్ గోవిందప్ప బాలాజీ అయితే వెల్నెస్ సెంటర్లో ఉన్నాడంట.